నమస్తే, నేను మీ మధు. భారతదేశంలోనే గొప్ప ఘనత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దక్కినట్టు కొన్ని ప్రచారాలు అయితే వస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు పిలుపొచ్చినట్లు, ఈ ఘనత వల్ల ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నట్లు కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గడ్డం సాయి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గొప్ప ఘనత దక్కిందని, ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్క సీఎం కి కూడా ఈ పిలుపు రానట్టు, ఇప్పుడు మన సీఎం కే ఈ పిలుపు వచ్చినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందంటారు? నేనేమడుతానంటే, ఇప్పుడు దావోస్కి వెళ్ళారు సీఎం గారు. సరే, వారికి వచ్చిన దాన్ని మనం కూడా ప్రశంసిస్తాము, చేస్తాం, సంతోషం, కంగ్రాచులేషన్ కూడా చెప్తాం. గతంలో దావోస్కి వెళ్ళి మేము పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి 40,000 కోట్ల రూపాయలు ఏదో పెట్టుబడి తెచ్చినామని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని, స్వాగత తోరణాలు కట్టుకొని పెద్ద అల్సల్ చేశారు. దాంట్లో నుంచి ఒక చిన్న శంకుస్థాపన జరిగిందా అని అడుగుతాను. ఒకటి, మీ ఆ 40,000 కోట్ల నుంచి ఎన్ని కోట్లు తెచ్చారు ఇప్పటికి? అసలు వచ్చినాయా రాలేదా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? కడితే ఎక్కడ కట్టారు? దాని డెవలప్మెంట్ చూపించాలి. సున్నా, గుండు సున్నా, ఒక్క రూపాయి కూడా తెలియదు. ఓన్లీ ఆ రోజు అక్కడ ఆ దావోస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ 150 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టారు తప్ప మన రాష్ట్రానికి వచ్చింది మాత్రం గుండు సున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇదంతా ఉత్తదే. మొన్న కూడా వాళ్ళు ఎవరైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పెద్ద పెద్ద పెట్టుబడులదారులు వచ్చారు అని చెప్పారు, అంతా వాళ్ళకి ఒక క్యాలిబర్ లేని వాళ్ళు, ఒక శాంటిటీ లేని వాళ్ళు, ఎవ్వరు పడితే వాళ్ళు వచ్చేసి కంపెనీలు వచ్చేసి పెద్ద 1,000 కోట్లు వచ్చినాయి, లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పారు. మరి అక్కడ నుంచి ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు మీరు సైన్ చేశారు? చేస్తే ఎప్పుడు ఏ యొక్క కంపెనీ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఈ యొక్క కంపెనీస్ స్టార్ట్ కాబోతా అనే దానికి మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? లేదు. అది కూడా గుండు సున్నా. ఇక్కడ ఏంటంటే, ప్రజలు అనేవాళ్ళు, తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి ఎట్లా చెప్తే అట్లా వింటారు, గొర్రెలని అనుకుంటున్నాడు. ప్రజల్ని ఆ విధంగా అనుకుంటే మాత్రం తప్పకుండా దాని పరిణామం మీకు త్వరలో చూడబోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే మొన్న చూశారు, 6,000 మొత్తం 12,000 మంది సర్పంచులు పోటీ చేస్తే 12,600 మంది సర్పంచులు పోటీ చేస్తే 6,300 మంది సర్పంచులు వాళ్ళు, అది కూడా కొంతమంది ఇండిపెండెంట్కి దొంగతనంగా పోయి ఇది కూడా మా సర్పంచ్ అని చెప్పి కండవలేస్తే వచ్చినటువంటి నెంబర్ అది. యాక్చువల్గా వాళ్ళకి వచ్చింది 3,000 సర్పంచ్లే. మిగతా అన్ని కూడా మా సర్పంచ్లు అని. ఎందుకంటే దానికి గుర్తుండదు. ఎవరు గుర్తుని వాళ్ళు గెలిచారు. వాళ్ళని కాంగ్రెస్ మా వాళ్ళే గెలిచిన వాళ్ళందరినీ మా వాళ్ళని చెప్పి జాయిన్ చేసుకున్నారు. దాని మీద అధిష్టానం ఎంత తిట్టాలో అంత తిట్టింది అంటారు. సో చూస్తూనే ఉన్నాం. అంటే ప్రజలు నమ్మట్లేరు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే పూర్తిగా అన్ని మాటలు చెప్పి బతున్నారు. నువ్వు ఈరోజు దావోస్ పోయావు, ఏదో యూనివర్సిటీ మీద సత్కరిస్తుంది, దాన్ని మమ్మల్ని కూడా ఒక మన ముఖ్యమంత్రి కాబట్టి మేము దాన్ని కించపరిచే పరిస్థితి ఉండదు, మేము కూడా మీకు దానికి ఏకీభవిస్తాం, సంతోషం, మిమ్మల్ని మీ మంచి చేసి గుర్తు చేసి ఇచ్చిండ్రా, మీరు దాన్ని ఫైర్ చేసుకున్నారా, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా, మాకు తెలియదు. అది ప్రజలు చెప్తారు దాని సమాధానం. కానీ మీరు మొత్తానికైతే ఏదో తెలంగాణ ముఖ్యమంత్రికి అయితే ఏదో వచ్చింది, పోయినరు, దాన్ని కానీ మీరు దావోస్ నుంచి గతంలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎందుకు అవి పనులు ప్రారంభం అవుతలేవో చెప్పాలి. ఆ పనులు ప్రారంభం అవుతలేనందుకు సర్టిఫికేట్ ఇచ్చారా ఈరోజు మీకు? లేకపోతే దానికోసం మీకు గౌరవించి మీకు యూనివర్సిటీలో సత్కారం చేస్తా ఉన్నారా? అబద్ధాలు చెప్పినందుకు సత్కారం చేస్తారా? అబద్ధాలు నెంబర్ 1 సత్కారం చేస్తున్నారా? 6 గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది ఏది చేయడం చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ వాళ్ళు సత్కారం చేస్తున్నారా? సమానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. సో చూసుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు, తెలంగాణని ఒక లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నట్టు అక్కడ చెప్పుకుంటున్నారు సార్. మరి ఇందులో నిజం ఉందంటారా? ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కనీసము ఏమంటారు, గంపెడ మట్టి తీయకుండా, కనీసం ఒక పునాది ప్రారంభించకుండా ఒక యూనివర్సిటీ సత్కరిస్తుందా అండి? అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను అంతకన్నా ఎక్కువ ఏఎన్ యూజ్ చేసి అంతకన్నా గొప్పగా నేను తయారు చేయగలుగుతాను. రేపు దేశాన్ని ఇలా మార్చేస్తాను, రాష్ట్రాన్ని ఇలా మార్చేస్తాను చెప్తాను, నన్ను పిలిచిస్తారా? అది వాస్తవం కాదండి. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినంత మాత్రంలో రేపు మిమ్మల్ని పిలిచి సత్కారం చేసిన దానికి శాంటిటీతోని ఒక దాంతో చేశారు, ఎస్ దీనికి ఇది పద్ధతి చేశారు, ఈ డెవలప్మెంట్ చేశారు అని చెప్పుకునేటట్టే కళ్ళకి కనిపించినప్పుడు ఉంటేనే దాన్ని నమ్మాల్సిన అవసరం ఉంటుంది తప్ప దానికోసమే వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే
వాళ్ళకు కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. దావోస్కి వెళ్ళేది ఎందుకు సార్? పెట్టుబడులు తేవడానికి, పరిశ్రమలు తేవడానికి. ఆల్రెడీ ఇక్కడ చూస్తే తెలంగాణ అభివృద్ధి చెందిందనే చెప్పొచ్చు. సో ఈజీగా అక్కడికి వెళ్తే చాలు ఎక్కువగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తుంటాయి. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు జస్ట్ ఏవో 40,000 కోట్లు ఏవేవో వచ్చాయని చెప్పేసి అన్నారు. మరి ఈసారి కూడా శూన్యమేనా సార్? తెలంగాణ అభివృద్ధి దేంట్లో జరిగిందమ్మా? మంత్రుల ఇళ్ళు పెరిగినాయి, మంత్రుల ఇళ్లలో డబ్బులు పెరిగినాయి, మంత్రుల ఇళ్లలో కమిషన్లు పెరిగినాయి, మంత్రుల ఇళ్లలో భార్యలు, కొడుకులు, మంత్రులు అందరూ కలిసి సకుటుంబంగా డబ్బులు సంపాదించుకుంటారు. గతంలో ఏం జరిగిందంటే కేసీఆర్ కుటుంబంలో డబ్బులు సంపాదించుకురు. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి ఇళ్లలో డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. మొన్న మెస్సీ వచ్చిండు, దేనికోసం వచ్చిండమ్మా? ఆయన వచ్చి ఏం చేసిపోయిండు? ఓ మ్యాచ్ ఆడిండా? ఎందుకు అసలు మెస్సీని పిలిచి 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 600 కోట్లు పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు బాబు అని వాపోయి రోడ్ల మీదకి ధర్నా చేస్తున్న వాళ్ళకి 600 కోట్లు రిలీజ్ చేయొచ్చు కదా. ఇదే దగ్గర నేను ఒకవేళ ప్రశ్నిస్తే అక్కడ ఏం చేశారు? 120 కోట్లు ఇచ్చారు చదువుకోవడానికి. పిల్లలకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలకి 8,000 కోట్లు బకాయిలు ఉంటే 120 కోట్లు ఇచ్చేసి నాకు బిచ్చం వేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. కానీ ఎవరో మెస్సీ వచ్చి బాల్ ఇట్లా రోల్ చేసిపోతే 200 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో మళ్ళీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ గారు మనవడి కోసం అనేక సందర్భాల్లో మీరు సర్కాస్టిక్ గా మాట్లాడడం జరిగింది. దాంట్లో తప్పు లేదు. మరి మీ మనమని తీసుకొచ్చి మీరు చేసిన పని ఏంది చెప్పండి నాకు. అంటే వాళ్ళు చేసిన వ్యభిచారం, మీరు చేసే సంసారమా? అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అసలు అనవసరమైనటువంటి జస్ట్ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఏంటంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు మీద అంతా ఇట్లా గాంభీరంగా, మేకపోతే గాంభీరంగా మెస్సీ వచ్చిపోయిండు, నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నా, రేపు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నాకు సత్కారం చేస్తుంది. దేనికోసం చేస్తుంది? అబద్ధాలు ఆడినందుకు చేస్తుందా? నువ్వు 6 గ్యారెంటీ ఇయ్యనందుకు చేస్తుందా? లేకపోతే నువ్వు ఫ్యూచర్ సిటీ డొల్లా అన్నందుకు చేస్తుందా? లేకపోతే నువ్వు చెప్పినటువంటి గతంలో తెచ్చిన 40,000 కోట్లు తెచ్చినని చెప్పి ఒక్క కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి చేస్తుందా? గతంలో నువ్వు 2 సంవత్సరాల కింద 2024లో వచ్చినటువంటి అవుట్ సైడ్ పోయి నువ్వు డబ్బులు 40,000 కోట్లు తెచ్చిన దాంట్లో ఒక గంపడ మట్టి తీయనందుకు చేస్తుందా? అసలు దేనికోసం మేము సత్కారం చేస్తుంది? ఆ సత్కారం చేసి యూనివర్సిటీగానే ఉండాలి కదా ఆలోచన. నేను ఎందుకు చేస్తుందని అనుకుంటున్నా అంటే అబద్ధాలకు మంచిగా మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అనే దానికి సత్కారం చేస్తుందని నేను అనుకుంటున్నాను. నిజానికి మేడారం జాతర అనేది తెలంగాణకు పెట్టినది పేరు సార్. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా వస్తారు ఈ జాతరకి. అయితే ఈ జాతర డెవలప్మెంట్ కోసం అంటే గద్దెల చుట్టూ ప్రాంగణాలు అవన్నీ కూడా డెవలప్ చేశారంట రేవంత్ రెడ్డి గారు. సమ్ కోర్ట్స్ కూడా ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు మేడారంలోనే శాసనసభ కూడా పెట్టడం జరిగింది. అసలు ఎందుకు పెట్టారు సార్ మేడారంలో? ఇప్పుడు ఒక చిన్న మాట అండి, మీరు గతంలో అంటే నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొన్న సంక్రాంతికి టోల్ ఫ్రీ ఇచ్చారు. అవును, టోల్ ఫ్రీ ఇచ్చారు. మేడానికి టోల్ ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు? మేడానికి పోయే వరకు రెండు టోల్స్ వస్తాయి హైదరాబాద్ నుంచి, ఎందుకు ఫ్రీ చేయట్లేదు? ఇక్కడనే తెలిసిందిగా మీ ఇంట్రెస్ట్ ఏందో. అంటే మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయిపోయారా, లేకపోతే ఎవరు కనుసైగలో మీరు పనిచేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరిని మెప్పు పొందడానికి మీరు ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమ్మక్క సారక్క జాతరలో మొన్న ఒక్కరోజు 6 లక్షల మంది దర్శనం చేసుకుని తెలిసింది. కానీ ఎంత మంచి సౌకర్యాలు ఉన్నాయో ప్రజలు చెప్తా ఉన్నారు. అరే ప్రహగాల అక్కడ ఉత్తరప్రదేశ్లో 50 కోట్ల మంది జనం అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చిన్న ప్రాబ్లం కాకుండా దర్శనాలు జరుగుతూ ఉంది. అక్కడ పక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో మన పైన రాష్ట్రంలో ఎంత చక్కగా పరిపాలన జరుగుతుందో చూసుకుంటూ చిన్న మేడారమ్మ జాతరలో కూడా కనీసము మీరు చేయలేకపోయారంటే అర్థం చేసింది. కనీసం ఇప్పుడు అక్కడ ఒక 20 లక్షలు 30 లక్షల జనాభా రేపు వచ్చి అక్కడ దర్శించుకుంటారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు కలిగించలేకపోతారు. మీరు బస్సులు సరిగా వేయలేకపోతారు, సౌకర్యాలు లేవు, అక్కడ వాష్రూమ్స్ కరెక్ట్ లేవు. ఏం చేశారండి? మీరు అక్కడ కూర్చొని మీరు సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న సందర్భంలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటే అంటే సమ్మక్క సారక్క జాతర యొక్క ఔన్నత్యం పెరిగిందా? మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటే అంటే ఏం సంకేతం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే మేము అక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నా కూడా మా క్యాబినెట్ సమావేశం అంతా కూడా సమ్మక్క సారక్క అమ్మకి గౌరవిస్తూ అక్కడ క్యాబినెట్ పెట్టినని చెప్పుకోవాలా? లేకపోతే మీరు పెట్టడం వల్ల సమ్మక్క సారక్క జాతర డెవలప్ అయింది అని చెప్పుకోవాలా? ఏంది అర్థం అవ్వట్లేదు అసలు. ఎందుకు దాన్ని పదే మీడియాలో కూడా అది చర్చ జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సమ్మక్క సారలమ్మ జాతర
అది యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి జాతర. అవును. దాన్ని ఏ విధంగా మంచి చేయాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి సౌకర్యాలతో ఏ విధంగా చేయాలని ప్రభుత్వం ఆలోచించాలి. అవును. ఎన్ని కోట్లు ఇచ్చారు దానికోసం? మీరు 150 కోట్లు మీరు మెస్సీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టారే, మరి సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ఇచ్చారండి? ఇవ్వచ్చు కదండి, ఒక 1000 కోట్లు ఇవ్వచ్చు కదా, డెవలప్ చేయొచ్చు కదా, దాన్ని కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు పర్మనెంట్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఎందుకు డేరాలు వేయాలి? ఎందుకు అప్పటికప్పుడు రెడీమేడ్ బాత్రూమ్లు పెట్టాలి? ఎందుకు అసౌకర్యమైనటువంటి పరిస్థితి తీసుకురావాలి? అంటే ఎక్కడ కూడా మొత్తం చెప్తున్నానండి, టెంట్లు వేయాలి, టెంట్లు తీసేయాలి. గుంపు మేస్త్రి పని ఏముంటది? నిజానికి సార్ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మేడారం వస్తూ ఉంటారు. అక్కడికి ట్రావెలింగ్ కి కూడా చాలా మంది ప్రజలకు, భక్తులకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. సరైన రైల్వే సదుపాయం లేదు, సరైన బస్సు సదుపాయం లేదు అని చెప్పేసి చెప్తున్నా కదండి. మొన్న ఒక్కటే రోజు 6 లక్షల మంది దర్శనం చేసుకున్న రోజు చాలా ఇబ్బంది పడ్డారు. నేను అదే అడుగుతున్నాను, వారికి అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరగట్లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా తీసుకెళ్ళి ఇప్పుడు మనం చూస్తున్నాం, మంత్రుల మధ్యనే వాళ్ళకి సఖ్యత లేదు. ఆ మంత్రి మీద ఏం చెప్పుకుంటే ఈ మంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఛానల్లో బట్టి విక్రమార్క గురించి వస్తుంది. ఎందుకు వస్తుంది? మీ అంతర్యుద్ధం ఎందుకు పేపర్కి ఎక్కుతుంది? ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో అంతర్యుద్ధం ఉంటుంది, ప్రతి పార్టీలో అంతర్యుద్ధం ఉంటుంది. కానీ పూర్తిగా ఇది ఇలా జరుగుతుందని పేపర్కి ఎందుకు ఎక్కుతుంది? అంటే రేవంత్ రెడ్డి గారి కనుసైగలు లేకుండానే ఆ పేపర్కి ఎక్కిందా? అంటే 100% ఇక్కడ ఏదో జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా అయితే కొనసాగదని నేను అనుకుంటున్నాను. ఈ రోజు వరకు ఒక రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తప్ప ఏ ఒక్క నాయకుడుగా సంపూర్ణంగా 5 సంవత్సరాలు చేసినటువంటి నాయకుడు అయితే లేడు. దాన్ని అధిగమించడానికి అటు రాహుల్ గాంధీ గెలిపించి, మెస్సీని గెలిపించి, ఫోటోలు తీపిచ్చి, ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా నేను ఇంటర్నేషనల్ ప్లేయర్, ఒక గోల్ కూడా కొట్టలేకపోయినావు, నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా నువ్వు ఈరోజు బిహేవ్ చేస్తా ఉన్నావు. అంటే నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో పాపము ఫుట్బాల్ ప్లేయర్లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా అని ఆశ ఉండనేమో, కానీ అది కాలేకపోయినట్టుంది. దాన్ని ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చి డబ్బుని దుర్వినియోగం చేసి ఒక మెస్సీతో ఆడడం వల్ల నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ని అయిపోయినా చెప్పిన మేకపోతు బాగా గాంభీరాన్ని ప్రవర్తించినట్టున్నాను అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.